ఆ రెండు దేశాలు కూడా ఉప్పు నిప్పే. ఆ రెండు దేశాలు ఎప్పుడు పక్కపక్కన ఉంటాయో ఆ నేపథ్యంలో ఎటువంటి రచ్చ జరుగుతుందో మనం చూస్తూ ఉంటాం. ఆ రెండు దేశాలు ఇంకెప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది. అమెరికా రష్యా. ప్రస్తుతం అమెరికా రష్యా మధ్య స్నేహబంధం పెరుగుతోంది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆకాశానికి ఎత్తాడు రష్యా ప్రెసిడెంట్ పుతిన్. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయంటూ చెప్పుకొచ్చాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ట్రంప్ చాలా ధైర్యవంతుడంటూ చెప్పుకొచ్చారు. ఆయన 2 సార్లు హత్యాయత్నం నుంచి బయటపడ్డాడు అంటూ చెప్పుకొచ్చాడు వ్లాదిమిర్ పుతిన్. త్వరలోనే ట్రంప్ను కలుస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ కామెంట్స్పై రియాక్ట్ అయ్యారు ట్రంప్. తన గురించి పుతిన్ మంచి మాటలు మాట్లాడారంటూ చెప్పుకొచ్చారు ఆయన. అంతేకాదు ఈ ఘటన జరగడం చాలా మంచిది అంటూ చెప్పుకొచ్చారు. ఇది ఏడాది క్రితం జరగలేదు. జో బైడెన్ ఆధ్వర్యంలో కావచ్చు, లేకపోతే జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరగవు. తాను వచ్చిన తర్వాత ఇలాంటివి జరుగుతాయి. తన క్రమంలోనే అంటే తాను ఉన్న సందర్భంలోనే ఇలాంటి మంచి పనులు జరుగుతూ ఉంటాయంటూ కూడా కాస్త బహుశా సొంత డబ్బా అనొచ్చా అనకూడదనే విషయాన్ని పక్కన పెడితే కనుక ట్రంప్ ఎప్పుడు తన సొంత డబ్బా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. అదందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ కూడా అంతే. తనకు సంబంధించి తన వల్లే జరిగింది, తన ఉన్నప్పుడు తన హయాంలోని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనే అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ ట్రంప్ ఏమన్నాడని చెప్పే ప్రయత్నం చేస్తాం. వ్లాదిమిర్ పుతిన్ వ్లాదిమిర్ పుతిన్ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఈరోజు. ఇవన్నీ కూడా జో బైడెన్ హయాంలో జరుగుండేవి కాదు, ఇది ఇంపాసిబుల్, అసాధ్యం అంటూ చెప్పుకొచ్చాడు. దాంతోపాటు ఇంకా ఏమన్నాడు, వ్లాదిమిర్ పుతిన్ అమెరికాకు మర్యాదిస్తాడు, అమెరికా అంటే ఆయనకు మర్యాద. అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా నేను ఒక మాట చెప్తాను, ఇవన్నీ కూడా గత ఏడాది క్రితం జరుగుండేవి కాదు, నా వల్లే జరిగింది, ఇవన్నీ నేనున్నప్పుడు మాత్రమే జరుగుతాయి, ఇలాంటివంటూ కూడా ఆ భావం వచ్చేలాగూ అర్థం వచ్చేలాగూ మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్. బట్ అంతకన్నా ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఉద్దేశిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ఆ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. I deeply respect the current American president. He's traveled a very long and difficult path. There were hardships along the way on his way to the White House. You know that he survived 2 attempts on his life. He's a very courageous person, that's for sure. As for what he's doing within the country, within the United States, or when it comes to the Middle East and his efforts there to achieve peace, for example, in the Ukraine crisis, we value that a lot. And let me say that publicly again, like I've said before, President Trump, I believe, sincerely wants to achieve peace in Ukraine. Just recently, he said it's more difficult than he had believed before. Well, that's true, and it's to be expected, because it's one thing when you look at something from the outside and it's something different when you actually deal with it, and the same goes for the Middle Eastern matter. Although over there I think he had much more experience. రైట్, అది ట్రంప్ను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి. జియో పాలిటిక్స్ ఎంత వేగంగా మారుతున్నాయో బహుశా ఊహిస్తేనే ఒక్కసారి మాటలు తలుచుకుంటేనే కాస్త ఆసక్తికరంగా మారుతున్నాయడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ అధ్యక్షుడు పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పొగిడింది ఎవరినో కాదు, అమెరికా అధ్యక్షుడిని. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. వారం రోజుల క్రితం లేకపోతే ఒక పక్షం రోజులు అంటే ఒక 15 రోజుల క్రితం వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది? ఆన్లైన్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా. ఒకరేమో ఎక్స్లో సంధిస్తూ ఉంటే ఇంకొకరేమో ట్రూత్లో సంధిస్తూ ఉంటారు. ఒకరేమో ఆన్లైన్ వేదికనే మాట్లాడితే ఇంకొకరు సోషల్ మీడియా వేదికనే మాట్లాడుతూ ఉంటారు. ఇలా వీళ్ళిద్దరూ కూడా ఇరాన్ వేదికగా ఇద్దరు కూడా చిరోపక్షం అయిపోయారు. ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా, ఇరాన్కి మద్దతుగా పుతిన్ అంటే రష్యా. బట్ ఇలాంటి వీళ్ళిద్దరూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చుకున్న సందర్భం, నువ్వు యుద్ధంలోకి ఎంటర్ అవ్వద్దు అంటూ కూడా పుతిన్ డొనాల్డ్ ట్రంప్కి వార్నింగ్ ఇస్తే ముందు నీ సంగతి నువ్వు చూసుకో అంటూ యుక్రెయిన్ ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ రష్యాను అన్నాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఆ పంచాయతీ ఎక్కడా తెగలేదు. మరి ముఖ్యంగా పుతిన్కి తెలుసు ఏమని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలిచిన సందర్భంలో నీకు యుక్రెయిన్కి మధ్య అంటే రష్యాకి యుక్రెయిన్కి మధ్య ఆ పంచాయతీ తేల్చుతాను, మీరు అమెరికాకు రండి అంటే నీ సంగతి మాకు తెలుసు, అక్కడ తప్ప ఇంకెక్కడైనా ఓకే అంటూ కూడా రష్యా అధ్యక్షుడు
వ్లాదిమిర్ పుతిన్ చెప్పుకొచ్చిన సందర్భం. అంటే వీళ్ళిద్దరి మధ్య ఆ రాపిడో లేకపోతే ఆ రచ్చో ఏదో ఒకటి కంటిన్యూ అవుతోంది. దీని ఎక్కడ కొట్టి పారేయలేం. బట్ ఇప్పుడు తెలివిగా అడుగు వేస్తున్నాడా పుతిన్ని అడుగు వేయడానికి వెనకాల కారణం ఏంటి? సాధారణంగా పుతిన్ ఒక మాట స్టాండ్ తీసుకున్న తర్వాత తడబడ్డు ఎక్కడ తొనకడు బెనకడు ముందుకు వెళ్ళడం తప్ప ఎక్కడ వెనక ఆలోచించే పరిస్థితులు ఉండవు. ఈ అడుగును ఎలా చూడాలి, ఎలా విశ్లేషించాలి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు నా కొలీగ్ అండ్ జియో పాలిటిక్స్ని ఎప్పటికప్పుడు మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తున్నా మనోజ్ కూడా నాతో పాటు జాయిన్ అవుతున్నారు. ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. మనోజ్, దాదాపుగా ఒక 2 వారాల క్రితమో లేకపోతే వారం రోజు నుంచి 2 వారాల క్రితం కాస్త ఆ 2 వారాల వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక వీళ్ళిద్దరూ కూడా అమెరికా రష్యా మధ్య బహుశా పచ్చగడ్డి వెయ్యక మునిపే చేతిలో ఉండగానే భగ్గమనే పరిస్థితి ఉండింది. అటువంటి సందర్భంలో ఈరోజు అదే ట్రంప్ని ఇదే పుతిన్ ఈరోజు మాట్లాడడం కావచ్చు, లేకపోతే పొగడ్డం కావచ్చు, మాటల్లో ముంచెత్తడం కావచ్చు, పొగడ్తల్లో ముంచేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే పుతిన్ ఒక వ్యూహంతో వెళ్తున్నారు అనుకోవాలా, లేకపోతే పుతిన్కి సంబంధించిన వ్యూహాత్మకంగా వెళ్తున్నారు అనుకోవాలా? ఎట్లా చూడాలి దీన్ని? ఫస్ట్లీ మనం పుతిన్ గురించి మాట్లాడే కంటే ముందు సచిన్ అందరికి అర్థమయ్యే ఇప్పుడు చెప్పాలంటే చాలా క్లియర్ గా డొనాల్డ్ ట్రంప్ ఏదో మాయా మంత్రం చేస్తున్నట్టుగా కనబడుతోంది. రీజన్ ఎందుకు నేను మాయా మంత్రం అంటున్నాను, చూ మంత్రం అంటున్నానంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం, ఇక్కడ ఎవరు కూడా సీజ్ ఫైర్ కి సిద్ధంగా లేరు. పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేస్తామని చెప్పి భారత్ రంగంలోకి దిగింది. ఆ తర్వాత ఉగ్రవాదం లేకుండా ప్రయత్నం చేసింది. చాలా వరకు సర్చ్ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. సడన్ గా ఎంట్రీ చేసి చూమంతర్ అన్నాడు. ఒక్కసారిగా యుద్ధానికి టీలే కారణం అన్నాడు. తర్వాత అందరికి సైలెంట్ అయిపోయారు. తర్వాత ఏంటి స్టిల్ టుడే ఇప్పటి వరకు కూడా అసలు ఆయన మాటలకి అర్థం ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. ఒకనొక సందర్భంలో జయశంకర్ చాలా తిట్టుకొట్టే ప్రయత్నం చేశాడు. మనకు ఫారెన్ సెక్రటరీ కూడా విక్రమ్ మిశ్రీ కూడా చాలా క్లియర్ గా అసలు అటువంటి డీలే జరగలేదని స్పష్టం చేసే ప్రయత్నం చేశాడు. బట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కానీ విక్రమ్ మిశ్రీ మాట్లాడిన మాటలు భారతీయులకు అర్థమయ్యాయి కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎంత మేరకు చర్చనీయాంశం అయితే తెలియదు. బట్ డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఎలా తప్పాడంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇండియాలో జరిగినటువంటి డీల్ గురించి బ్రిటన్ తెలియదు కాబట్టి బ్రిటన్ ఏమనుకుంటుంది, నిజంగా డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయి ఆ యుద్ధాన్ని ఆపేశాడేమో అని బ్రిటన్ భావించే అవకాశం ఉంది. కట్ చేస్తే ఇరాన్ ఇజ్రాయెల్ వార్, ఆయనే ప్రత్యక్షంగా వెళ్ళాడు, ఆయనే దాడి చేశాడు, 3 స్థావరాలను కొల్లగొట్టాడు. ఆఖరికి వస్తే సీజ్ ఫైర్ అన్నాడు. దాన్ని ఇరాన్ కూడా ఒక రకంగా ఇరాన్ కూడా మేమే గెలిచామని చెప్పి సంబరాలు జరుపుకుంది. కానీ పక్క దేశాలు లేకపోతే ఇతర ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయంటే చిన్న చితక దేశాలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ చూసావా ఎంత పవర్ఫుల్, ఆయన చేయడం వల్ల యుద్ధం అయిపోయింది అక్కడ కూడా భావించే అవకాశం ఉంది. ఆ తర్వాత కమింగ్ బ్యాక్ టు రష్యా ఉక్రెయిన్ చాలా తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యపడకపోగా ఉక్రెయిన్ తో అగ్రిమెంట్ కంటే మునుపు వరకు కూడా జెలెన్స్కీని ఒక జోకర్ గా అభివర్ణిస్తూ మాట్లాడుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. ఆ కట్ చేస్తే ఎప్పుడైతే అగ్రిమెంట్ కుదిరిందో, మినరల్ అగ్రిమెంట్ 50% వాటా అమెరికాకు వచ్చిందో కథం ఒక్కసారిగా జెలెన్స్కీ చాలా దగ్గర దోస్త్ అయిపోయాడు. ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమో అంటి ముట్టినట్టుగా యాక్టింగ్, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి నేను యాక్టింగ్ చేస్తాను, నా ఫ్రెండ్ అని చెప్పి నువ్వు యాక్టింగ్ అని చెప్పి యాక్టింగ్ చేయడం వరకు ఆగిపోయింది. ఇప్పుడు కట్ చేస్తే మీరు అంటున్నట్టుగా ఒక 1 వీక్ బ్యాక్ మనం పరిశీలిస్తే డైరెక్ట్ గా వాళ్ళిద్దరు ఎక్కడ తిట్టుకోలేదు, ఎక్కడ కూడా మాట్లాడుకోలేదు. కానీ ఇద్దరి మధ్య ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ జరిగింది. ఏంటి, నువ్వు వస్తే నీ అంత చూస్తా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కి రష్యా అధ్యక్షుడు దాదాపుగా పుతిన్ హెచ్చరించినట్టుగానే ఉంది. నువ్వు రాకుండా ఉంటే సైలెంట్ గా ఉంటే నేను చూసుకుంటే అవసరమైతే ఇరు దేశాల మధ్య ఆ సీజ్ ఫైర్ నేను కొనసాగించేలా చేస్తాను, నేను కాల్పుల విరమణకి నేను అంగీకారం కుదురుస్తాను, అవసరమైతే ఇద్దరితో మాట్లాడతాను కూడా పుతిన్ మాట్లాడుకొచ్చాడు. కానీ పుతిన్ మాటలు ఏ మాత్రం కూడా ట్రంప్ ఖాతరు చేయలేదు. ఖాతరు చేయకుండా డైరెక్ట్ గా వచ్చి దాడి చేయడం, ఆ తర్వాత ఏం జరిగిందో చూసాం. అంతకంటే ముందు ఇంట్రెస్టింగ్ సచిన్, ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని పొగడడం, ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా దాన్ని అంగీకరించడం, ఇద్దరి మధ్య మంచి సస్టైనబిలిటీగా ముందుకు వెళ్దామని చెప్పి మాట్లాడే కంటే ముందు నవంబర్ ఒక 1 నెల రోజుల క్రితం బహుశా ఎగ్జాక్ట్ ఇద్దరి మధ్య ఒక ఫోన్ కాల్ కన్వర్సేషన్ జరిగింది. ఏంటి, రష్యా ఉక్రెయిన్ వార్ ని ఆపేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడితో మాట్లాడుకొచ్చాడు. అంతకంటే ముందు రష్యా అధ్యక్షుడు వెళ్తున్నటువంటి ఒక విమానాన్ని డైరెక్ట్ గా ఉక్రెయిన్ టార్గెట్ చేసింది. ఆ టార్గెట్ కి గాను రష్యా అధ్యక్షుడు తిరిగి సమాధానం చెప్పాడు, ఉక్రెయిన్ పైన దాడులు చేశాడు. ఉక్రెయిన్ డ్రోన్లతో అమెరికా రష్యాపై దాడి చేసింది, రష్యా దానికి తిరిగి కొట్టేటువంటి డ్రోన్ దాడి చేసింది. అన్ని జరుగుతున్న క్రమంలో ఒకసారి ఫోన్ మాట్లాడుకున్నారు, ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. దాంట్లో డొనాల్డ్ ట్రంపే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎక్కడ చెప్పలేదు, కానీ డొనాల్డ్ ట్రంపే తన ట్విట్టర్ లో ఏం చెప్పాడంటే, రష్యా అధ్యక్షుడు ప్రతీకారంతో రగిలిపోతున్నాడు, సో ఎట్టి పరిస్థితుల్లో వినే ప్రసక్తే లేదు. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇప్పట్లో శాంతి వచ్చే అవకాశం లేదు అని చెప్పి దాని కంటిన్యూషన్ ఏం రాసుకొచ్చాడంటే ఆయన ఇరాన్ కి అమెరికాకి మధ్య సత్సంబంధాలు కూడా కొనసాగించమని రష్యా అధ్యక్షుడు పుతిన్ అడిగాను. సో పుతిన్ విల్ టేక్ అన్ ఇనిషియేషన్ స్టెప్ టు సంథింగ్ లైక్
ఇరు దేశాల మధ్య మీరు కొంత ఒప్పందం కుదిర్చడం కోసం, ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని తగ్గించడం కోసం, కొంత మాట మంతి కుదుర్చడం కోసం నేను రష్యా అధ్యక్షుని అడిగాను. ఈజ్ ఆన్ ఫాలో అప్ ఇరాన్ తో మాకున్నటువంటి ఆ విభేదాల కోసం ఫాలో అప్ చేయమని చెప్పి అడుగుతానని చెప్పి ట్రంప్ ట్విట్టర్ లో మెన్షన్ చేశాడు. ఇప్పుడు చూస్తుంటే నిజంగానే మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, సారీ ఫర్ ద ప్రొలాంగ్. సో బట్ ఎందుకు చెప్తున్నానంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక రకంగా చూమంత్రణం చేశారా. సో రష్యా అధ్యక్షుడు ఇంతవరకు మాట్లాడిన మాటలు ఒక్కసారికి ఏమైపోయాయి మరి ఇప్పుడు సడన్ గా రష్యా అధ్యక్షుడు గ్రేట్ రెస్పెక్ట్ ఇస్తున్నానని చెప్పి ట్రంప్ గురించి మాట్లాడడం, దానికి వెరీ నైస్ అని చెప్పి వెంటనే డొనాల్డ్ ట్రంప్ నుంచి రియాక్షన్ రావడం, ఇక్కడ అన్నింటికి ఒకటే టార్గెట్. ఇక టార్గెట్ అంతా ఒకటే, డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి నోబెల్ పీస్ అవార్డు సాధించాలనుకుంటున్నాడు. అప్రాక్స్ ఇప్పుడు ఆయన ఏజ్ 80 years. రేపటి రోజున ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏముంటుందో తెలియదు కాబట్టి అగ్రజ రాజ్యానికి నేను అధ్యక్షుడిగా 2వసారి అయ్యాను, నా అంతటి ఒక గొప్ప వ్యక్తి ప్రపంచ దేశాల వ్యాప్తంగా చూపిస్తూనే డొనాల్డ్ ట్రంప్ నోబెల్ ప్రైజ్ కోసం ట్రై చేస్తున్నాడు. కాబట్టి డెఫినెట్ గా అచీవ్ చేయడం కోసం ఎంతకైనా తెగజారుతున్నాడు. ఇండియాతో విభేదాలని యాపిల్ కంపెనీ పెట్టుబడులు పెడితే వద్దంటాడు డొనాల్డ్